ఆహా ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమేను త్వరగా రమ్మని, రారమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. ఆహా ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈనాడే ఎదురవుతుంటే. ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈనాడే ఎదురవుతుంటే. ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం, ఆ రోజులు మును ముందుక రావేమిరా. లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫూర్ గుర్తుందిరా?
అందరికీ నమస్కారం. నేను 10th క్లాస్ తర్వాత స్టడీ కంటిన్యూ చేయలేదు. ప్రస్తుతం గుజరాత్లో ఉంటున్నాను. నాకు ఇద్దరు పాపలకి మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయిపోయారు. ఇంకా బాగుంది. నా పేరు కనక శ్రీనివాస్. మా సిద్ధాంతమే, కానీ నేను గత 2 సంవత్సరాల నుండి పాలకొల్లో నివసిస్తున్నాను. అక్కడ సెటిల్ అయ్యాను. నేను ప్రస్తుతం పాలకొల్లు ఎంఎంకే మున్సిపల్ హై స్కూల్లో టీచర్గా సేవలు అందిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. నా పేరు జిఎల్ నరసింహమ్మ. ప్రజెంట్ మేము హైదరాబాద్లో ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు బి శ్రీలక్ష్మి. థ్యాంక్ యూ. ఉషా. నేను ఇక్కడ మీ అందరితో కలిసి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ పెన్నూరు కాలేజ్ వరకు చదువుతున్నాను. డిగ్రీ విశాఖపట్నంలో చేశాను. ఆంధ్ర యూనివర్సిటీ ఎంబీఏ చేశాను. నేను ఇప్పుడు ఎల్ఐసిలో ఆఫీసర్ కింద వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, 2 యూఎస్లోనే ఉన్నారు. అందరికీ శుభోదయం. నా పేరు పిచ్చిక మల్లేశ్వరి. నేను సిద్ధాంతంలో 10th వరకు చదివాను. నా మ్యారేజ్ అయిన తర్వాత ఏలూరులో స్థిరపడ్డాను. నాకు 2 పిల్లలు, పాప బాబు. ఐఎమ్ హ్యాపీ. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పోలిశెట్టి వరప్రసాద్. మాది రావణపాలెం అనే చిన్నకేవులు పెళ్లి చేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఇద్దరికి మ్యారేజ్ చేస్తున్నాను. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు అందరూ కూడా నాకులాగా హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుని ఉంటాను. నా పేరు కటిక హరిచంద్ర ప్రసాద్. నేను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పనిచేస్తున్నాను. నాకు బాబు మళ్ళీ ఈ మధ్య ఇంజనీర్ కళ్యాణ మండపంలో మా బాబు మ్యారేజ్ చేస్తాను. బాబు హైదరాబాద్లో సెట్ అయ్యారు. ఆల్ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నా పేరు సిక్కి సత్యనారాయణ. అది ఊరు ముడి. నేను ప్రజెంట్ రావడం ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఎల్జీబీఎస్సీ చేసింది, చిన్న అమ్మాయి టెక్నాలజీ చేస్తుంది. నేను ప్రజెంట్ రావడండి బట్టల షాపు మెయింటైన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మహమ్మద్ సరోర్ సాహెబ్. అందరూ బాబీ అంటారు. నేను బీపీఎల్ సర్వీస్లో 20 years చేశాను. ఐటీఐ చేసిన తర్వాత నాకు అబ్బాయి, 2 అమ్మాయిలు, ట్విన్స్. అబ్బాయి గూగుల్లో ఉన్నాడు, బాగా సెట్ అయ్యాడు. నేను హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు ఇందిరా. మాది తాడేపల్లి దగ్గర దండగడ గ్రామం. నేను హౌస్ వైఫ్. ఒక పాప, బాబు నాకు. పిల్లలు సెటిల్ అయిపోయారు. అందరికీ నమస్తే.
నా పేరు సీతారాము, మాది రామన్నపాలెం. నేను ప్రస్తుతం విజయవాడలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిల్డర్గా సెటిల్ అయ్యాను. నేను విజయవాడలోనే ఉంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్కువ ఆంజనేయరాజు నా పేరు సిద్ధాంతం అండి. ఇద్దరు అమ్మాయిలు పాలసీకరంగా కంటిన్యూ చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మిడతాను అనంతపురం విష్ణు. నా మ్యారేజ్ అయిన రాజమండ్రి, ఇద్దరు పాపలు, వెల్ సెటిల్, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు షేక్ మహమ్మద్ రజా. నేను సిద్ధాంత హై స్కూల్ చదివాను. తర్వాత డిగ్రీ సివిల్ కాలేజ్ చదివాను. జాబ్ వచ్చి నేను కాకస్లో ఉన్నాను. ప్రైవేట్ కంపెనీలో పురుగులో ఏరియా మీద చేస్తున్నాను. మాకు ఒక పాప బాగా లేట్గా పుట్టింది, అలవకుండా. థ్యాంక్ యూ. సిద్ధాంతం. నేను అమలాపురంలో సెటిల్ అయ్యానండి. నాకు 3 పిల్లలు, 2 బాబు, ఒక పాప. హ్యాపీగా సెటిల్ అయ్యాను. నా పేరు ప్రసాదరాజు. ఇంటికి బ్యాచ్ సిద్ధాంతం గారు. నేను ప్రజెంట్ ఉంటే హైదరాబాద్లో ఉంటాను. నేను బేసికల్గా జియాలజిస్ట్. సేమ్ టైం ఈ లేఅవుట్ పరిస్థితులు చేస్తాను. నేను ఉంది హైదరాబాద్. థ్యాంక్ యూ ఫర్ యువర్ డీటెయిల్డ్ ఇంట్రడక్షన్. అందరికీ నమస్కారం. నా పేరు పెన్మంచ వెంకట సత్య సూర్య భీమరాజు. మాది ఇళ్ళపల్లి గ్రామం అండి. నాకు ఒకటే బాబు. 2 years అయింది మ్యారేజ్ అయ్యి. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట సత్యనారాయణ సీతారామకృష్ణ చిరంజీవరం అండి. నా నెంబర్ నేను జాబ్ చేస్తున్నానండి. 2 బాబులే. థ్యాంక్ యూ. నేను సిద్ధాంతరావులోనే ఉంటాను. నాకు ఒక అమ్మాయి అబ్బాయి. నేను రాషన్ టైలర్గా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మహేశ్వరరాజు, ములపర్రు. నాకు 2 అబ్బాయిలు, 2 ఎడ్యుకేషన్ అయింది, చదువుతున్నాను. అది ములపర్రు. నా పేరు కడల్ మోహన్ రావు. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ 2nd year విజయవాడలో చదువుతుంది. పెద్ద అమ్మాయి ఏమో బీటెక్ భీమవరం చదువుతుంది. అందరూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యచంద్రరావు, మాది వడలి సంగ్రామం. నేను ఎంకమ్ అయింది నాకండి. ప్రస్తుతానికి ఏం చేయట్లేదు, ఉద్యోగం కోసం వెతుకుంటాను. అందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకటేశ్వరరావు. నాకు 3 అబ్బాయిలు, ఇంకా చిన్నపిల్లలు చదువుకుంటారు. నా మిస్సెస్ హౌస్ వైఫ్. విద్యార్థులందరికీ ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసరావు పర్లా అండి. మేము సిద్ధాంతం ఆఫీస్ దగ్గర నుంచి వచ్చుకోండి. ప్రజెంట్ అయితే నేను నల్లజర్లలో ఉన్నాను. నా వృత్తి అయితే వ్యవసాయం అండి. థ్యాంక్ యూ. కర్ణాటకలో ఇంటికి కాంటాక్ట్ చేస్తున్నాను. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద అమ్మాయికి పెళ్లి చేశాను. ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు పెళ్లికి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు జి రాంబాబు. నాది కొడుకుడి. నేను ఉండేది హైదరాబాదు. ఒక అమ్మాయి అబ్బాయి, 2 బీటెక్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట రమేష్ రాజు అండి. ఇళ్ళపల్లి మాది. నేను ప్రజెంట్ వైజాగ్లో సెటిల్ అయ్యాను. నా ఒకే అబ్బాయి అమెజాన్లో వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ రమేష్ రాజు. రమేష్ రాజు మా బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ మనం ఇక్కడ కలిసే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. నా పేరు వేణుగోపాలరాజు, ఎల్లపల్లి. వాళ్ళ పనులు సెట్ అయ్యారండి. పాప మ్యారేజ్ అయిపోయింది. పాపకి మే నెలలో మ్యారేజ్. నా పేరు వెంకటచంద్రరావు లక్ష్మి. నాకు పాప బాబు. నేను పెనుగొండలో ఉంటాను. అందరికీ నమస్కారం. నా పేరు మెడకాని వరలక్ష్మి. పాప బాబు సెట్ అయ్యారు. అందరికీ నేను నమస్కారాలు. నా పేరు జగదీశ్వరి పద్మ. నాకు
శాంతకుమార్ గారు మీరు వస్తున్నారని ఆనందం కంటే నా భయం ఎక్కువైంది. ఎందుకంటే నడుగుడు బ్యాచ్ నా మీద దాడి చేస్తారని భయంతో ఉన్నాయి. ఇప్పుడు కొంచెం భయం భయం ఇస్తాను. ప్లీజ్ చెప్పండి. నా పేరు శ్రీదేవి. నాకు ఇద్దరు బాబు పాప వైజాగ్లో ఉంటారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. నా పేరు రత్నకుమార్ సిద్ధంగా. నాకు పాప బాబు మనకు సెట్ అయిపోయింది. హలో, నా పేరు ఉమామేశ్వరి. నేను నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళం. ఇప్పుడు వైజాగ్లో సెటిల్ అయ్యాం. థ్యాంక్ యూ. మీ అందరికీ శుభోదయం అండి. నా పేరు రాజేశ్వరరావు కొక్కిరి. నేను డిగ్రీ పెనుగొండ కాలేజీలో చదివాను. నేను ప్రైవేట్గా ఆటోలో చేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు, ఓ బాబు ఓ పాప. బాబు డిఎడ్ అయ్యాడు, పాప బిఎస్సీ సెకండ్ ఇయర్ అండి. థ్యాంక్ యూ. మా ఒకే బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కరిస్తూ, మరి నాకు ఇలా నిలబడే అవకాశం కల్పించినటువంటి గురుతుల్యులు చిన్నప్పటి నుంచి చూస్తుంటే మరియమ్మ టీచర్ గారు నాకు 1వ తరగతి పాఠాలు నేర్పినటువంటి టీచర్ గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న రామకృష్ణరాజు గారు కానీ, సోమేశ్వరరావు గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, ఇలాంటి గురువులు ఎందరో నన్ను తీర్చిదిద్దడం వల్ల నేను ఈ రకమైన స్థితిలో ఉన్నాను. వారికి ముందుగా నా పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి యొక్క ఆశీస్సులు సదా నేను కోరుకుంటున్నాను. నా స్నేహితులు మరి గత సంవత్సరం నుంచి ఎన్నో ప్రయత్నాలతోటి కలయిక అనే పేరుతోటి చక్కగా ఏర్పాటు చేసిన మరి అందరి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరినీ కలిసిన ఆనందంలో నా పేరు బందా శ్రీనివాసరావు. మా గ్రామం ములపర్రు. నేను ప్రస్తుతం ఏంటంటే అత్తిలి మండలం పల్లిపాటి పాఠశాల నందు సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నానండి. మరి మా భార్య కూడా ఎంఈఎస్ మాల్తి. ఆమె కూడా గవర్నమెంట్ టీచర్ అత్తిలి మండలంలో పనిచేయడం జరుగుతుంది. అట్లాగే మాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు బీటెక్ సెకండ్ ఇయర్, సెకండ్ బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మీ అందరితోటి ఈరోజు అన్నీ మర్చిపోయి గత స్మృతుల్ని గుర్తు చేసుకోవడానికి మంచి అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా గురువులు అందరికీ మరొకసారి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అమ్మాయి అబ్బాయి. నేను మెడికల్లో పనిచేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు రామశెట్టి సీతారామాంజనేయులు. రాంబాబు అంటారండి. నేను సిద్ధాంతాన్ని టైపింగ్ చేస్తాను. నాకు పాప బాబు. పాపకు మ్యారేజ్ అయిపోయింది. బాబు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. థ్యాంక్స్. ఆంజనేయులు. నాకు కిరాణా షాప్ అని సిద్ధాంతం. నేను నాకు పాప బాబు. సో అంతా అయిపోయి నా పేరు గోవాల శ్రీహరి అండి. మాది మానేటికి గ్రామం. ఇక్కడ మా అమ్మగారి ఇంటి దగ్గర ఉండి చదువుకున్నాను నేను. గోలి కృష్ణానందరావు గారు ఆయన పేరు. నాకు ఇద్దరు పిల్లలు. పాప చెన్నైలో చదువుకున్నాను. బాబేమో రాజమండ్రి తిరుమల కాలేజీలో చదువుతున్నారు. నా పేరు శివకుమార్ రామలింగమూర్తి. నేను శివకుడు సూర్యుడు చేస్తారు. మా అబ్బాయిని సిద్ధాంతం. ఒక అబ్బాయి మంచిగా చదువుతాడు. అది రాజమండ్రి యూనివర్సిటీలో ఆస్థాన గణితాన్ని పిలిచేవారు. నేను ముగ్గురు కూడా లాస్ట్ బెంచ్ ఇక్కడ ఎందుకంటే ఆస్థాన గణితులు అనేవారు మా ముగ్గురిని. ముగ్గురు 9th to 10th కాలేజీలో మమ్మల్ని ముగ్గురిని కదా స్పెషల్ నేను మా ఆస్థాన పండితులు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
నా పేరు ఇప్పుడు భాస్కర్ అండి కులపర్రు. ఇప్పుడైతే పాలకులు ఉన్నాం. మాకు ఇద్దరు అబ్బాయిలు పెళ్ళి అయింది. వాళ్ళు కూడా అందరికీ ఒకసారి దోషం ఉంటారు మన టీపీ వెంకటేశ్వరరావు గారు, స్కూల్ పీపుల్స్ లీడర్ ఎస్పీఎల్ పిల్లి పెద్ద వెంకటేశ్వరరావు. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నా పేరు వెంకటేశ్వర, మాది ఊరే. బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. బాబు 10th క్లాస్. అలాగే టుడే స్పెషల్ గెస్ట్ షేక్ మహమ్మద్ రాజా గారు అమ్మాయి. సో ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రజా కంటే గట్టిగా మాట్లాడినా ఏం పర్వాలేదు. ఓకే, ఈ ఇంట్రెస్ట్ దానిలో ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే క్షమించడం జరుగుతున్నాం. ఓకే, ఒకసారి భయం పుల్లాము అంతేగాని అంటాలి. మేబీ అందరూ అయిపోయారు.
థ్యాంక్ యూ సార్. శివాజీ గారు అభినందన ధన్యవాదాలు. పూర్వకథలో ఉపాధ్యాయుని శిష్యులు గౌరవించడం మనం చూసింది. కానీ ఒక శిష్యులోని యొక్క ప్రతిభని గుర్తిస్తూ మరి గురువులే బయటకు వచ్చి సన్మానిస్తున్నారంటే మనం ఎంత గట్టిగా రాసుకుంటాం. మన స్నేహితురాలకి ఒకటే గట్టిగా రాసుకుంటాయి. మన స్నేహితులను కొడితే మనం కొట్టినట్టే ఒక ఉపాధ్యాయుడికి గురువుల యొక్క మన్నన భాషలో అదే తరగతిలో ఉన్నటువంటి స్నేహితులు క్లాస్ ద్వారా మన కింద కూర్చున్న మన స్నేహితురాలకి అభినందనలు తెలియజేద్దాం. గట్టిగా క్లాస్ ద్వారా అభినందనలు తెలియజేద్దాం. మనం ఇప్పుడే భోజనం మనం చేసిన నీరసంగా ఉండకూడదు. మనం చేసిన భోజనానికి ధీటుగా కనపడాలి, గట్టిగా కొట్టాలి. శ్రీనివాసరావు గారు మెల్లిగా కొడుతున్నారు. రాజకీయ సభగా గట్టిగా కొట్టాలి. స్నేహితురాలకి గొప్పతనాన్ని అభినందిస్తూ మనం గట్టిగా క్లాస్ ద్వారా అభినందనలు చేయాలి. మన తోటి స్నేహితురాలు మరి రాష్ట్ర స్థాయిలో 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి కళాకారుడిగా గుర్తింపు పొంది ఒక ప్రముఖ న్యాయవాదిగా తన యొక్క స్థానాన్ని నిలుపుకుంటూ ఈ కష్టకాలంలో కూడా మనందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ రోజు మనం పలకరించకపోయినా చిరునవ్వుతో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారని పలకరిస్తున్నటువంటి మన స్నేహితులకి ఇప్పుడైనా సరే ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మా రాణి గారు, మా ఫ్రెండ్ రాణి గారిని ఘనంగా సన్మానిస్తూ ఈరోజు మరి మా ఎల్పర్ సోదరులు మిత్రులు చక్కగా ఘనంగా సన్మానించడానికి వచ్చారు. వారితో పాటు మా మిత్రులందరూ కూడా తన అభిమానాన్ని చాటుకుంటూ ఒక ఫోటో ఇప్పుడు చాలా కాలం గుర్తుండిపోయింది. ఎందుకంటే ఈ ఫోటోలే ఎక్కువ కాలం గుర్తుండిపోయింది. మన జీవితకాలం గుర్తుండిపోయింది మన ఫోటోనే. మరి పొడుగున్న వాళ్ళు ఉంచుకోండి, పొడుగున్న వాళ్ళు వెనకాల ఉంచుకోండి, పొడుగున్న వాళ్ళు పక్కన ఉంచుకోండి. ఎవరు లేని వాళ్ళు కూడా మాకు ఏమైనా కవర్ చేస్తారు. ఇప్పుడు మ్యాజిక్ వచ్చింది కాబట్టి ఎవరు ఉన్నారైనా అందరూ ఉన్నట్టుగా చక్కగా ఇక్కడ ఫోటోలు కనపడడం జరుగుతుంది. మార్నింగ్ మా మిత్రులు సినిమా చెప్పినప్పుడు అందరూ కలిపి చక్కని మన స్నేహితురాలకి సన్మానం చక్కగా జరుగుతుంది. ఆత్మీయ సన్మానం అని చెప్పుకోవచ్చు. మరి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. గట్టిగా హాయ్ ఫ్రెండ్, హాయ్ ఫ్రెండ్, హాయ్ ఫ్రెండ్. మొలపరు పక్కన ఊరు, ఎందుకంటే మా మొలపరు మా ఊరు కాబట్టి మొలపరు ఎలుపరు అంటే అన్నదమ్ములు అని ఊరు. అలాంటి ఎలుపరులో మన జాతీయ ప్రతినిధులు గట్టిగా రాష్ట్రాలు కొట్టాలి. 1, 2, 3 కొట్టండి. మనం 33 సంవత్సరాల క్రితానికి తెలవాలి. ఆ దంపతులు మనకు ఆది దంపతులు, మన పుంజులు, వారు వచ్చి మన కార్యక్రమాన్ని ఈరోజు ఎంత మీ యొక్క అందరి యొక్క
మన సుబ్రహ్మణ్యం గారు ఒకసారి ఇక్కడ తిరుపతి అందరూ రండి. మనకి ఈ అవకాశం మనకి అనుకోకుండా కలిగింది, అదృష్టంగా భావించండి. మన తల్లిదండ్రులకి ఏ రకంగా గౌరవించామో తెలియదు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఒక దంపతులు ఇక్కడ ఉన్నారు. మనం వారి పాద నమస్కారం చేసుకుంటే చాలు, ఆ గురుని మన మీద పడితే చాలు, మనం చక్కని మంచి రోజులు వెళ్ళడం. చూడండి చెప్పని ఒక ఆత్మీయ గిఫ్ట్ చిరకాలం మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నప్పుడల్లా 83 బ్యాచ్ వాళ్ళు ఎంత ఘనంగా సన్మానించాలనే విషయాన్ని ఆ దంపతులు కూడా గుర్తు చేసుకుంటుంటారు. వాళ్ళకి ఇది చిన్న సత్కారం కావచ్చు వాళ్ళ జీవితంలో, కానీ ఇది అద్భుతమైన సంఘటన, అద్భుతమైన అవకాశం. నాకు తెలిసి మాస్టర్ గారు రిటైర్డ్ అయినప్పుడు కూడా ఆనందించి ఉండకపోవచ్చు. మాస్టర్ గారు మాటలో చెప్తారు, ఉపాధ్యాయులు గారు రిటైర్మెంట్ జరిగినప్పుడు ఆనందిస్తాం, కానీ ఇప్పుడు చూడండి ఎంత ఆత్మీయంగా వాళ్ళకి ఒక చిరుకానిక మరి మా స్నేహితులందరూ కలిసి ఆ మాస్టర్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా మన కృతజ్ఞత చెప్పవలసింది ఎవరికి? తల్లికి చెప్పాలి, తండ్రికి చెప్పాలి, గురువుకి తప్పనిసరిగా చెప్పాలి. ఆ కృతజ్ఞతని ఈరోజు మనందరూ కూడా నెరవేర్చుకుంటున్నాం. వారికి మనందరి తరఫున నమస్కారం. నమస్కారాలు చేసుకుంటూ వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చే చిన్న సత్కారము. మాకు మీరు ఇచ్చేది ఏం కావాలి? మాకు మీరు ఆశీస్సులు ఒకటే కావాలి సార్. సోమేశ్వరరావు గారి మాస్టర్ గారు లెక్కల చెప్పడంలో ఆ చెత్తని మనం ఈరోజు ఎన్ని లెక్కలు చేసుకున్నా సరే చదవలేని సంఘటన. నలుగురు ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా టీచర్ చాలా సంతోషం. 1982 బ్యాటరీ వారి యొక్క అపూర్వమైన సమ్మేళనం మొత్తం అందరూ ఆ బ్యాటరీ అందరూ కూడా ఒకే చోటకే చేయాలి. అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఒకే చోటకి మేము ఎక్కడెక్కడో పనిచేస్తాం. అప్పుడు ఇక్కడ కూడా కొంతమంది పనిచేస్తాం. పాత వ్యక్తుల్ని అందరినీ కూడా కలిసే కార్యాన్ని మాకు అందజేసినందుకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు అందరి తరఫున కూడా మేము చెప్తున్నాం. అలాగే మీరు ఇవాళ మాకు ఇచ్చిన సహకారాన్ని మరియు విందుని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఏ పాఠశాల కూడా ఏ పాఠశాలలో పనిచేసినా కూడా మాకు అది ఒక పవిత్ర దేవాలయం. మేము ఆ దేవాలయంలో కాపలాతో నా 32 సంవత్సరాల సర్వీసులో 32 సంవత్సరాల సర్వీసులు కూడా ప్రతి పాఠశాల కూడా నా ఏ పాఠశాలలో పనిచేసినా సరే, ఏ గ్రామంలో పనిచేసినా సరే, అది నా సొంత ఊరుగానే నేను భావించి నేను పనిచేసాను. నా ఉపాధ్యాయ వృత్తి నాకు ఎంతో సంతృప్తికరంగా కూడా నేను ముగించానని నా మనసారా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా కొంతమంది తాతలు, మామూలు, అమ్మమ్మ అందరూ కూడా కలిసి నా నాయనమ్మలు కూడా అందరూ కూడా మీ పిల్ల బాబు, మీ మనవరాలు, మీ మనవలు అందరూ
అందరూ కూడా ఆ మంచి ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని మీరు అందరూ కూడా మంచి భవిష్యత్తులో ముందు మీకు చాలా మంచి భవిష్యత్తు మీ పిల్లలకి మీ మనవలకి మనవరాలందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగజేయాలని నేను మా భగవంతుని మనసారా నేను మీ వద్ద థ్యాంక్ యూ. మా మామయ్య గారి లెక్క అయ్యా ఎందుకంటే మా ఊరు ఆవిడ మా ఊరు ఆడపడుతు మా అమ్మగారి స్నేహితురాలు మేము ఆవిడ చేతుల్లో పెరిగిన బిడ్డలు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా అమ్మగారి చేతుల మీదుగా మరి ఈరోజు మనం కూడా ఆఫీస్కి తీసుకున్నామంటే ఎంత ఆనందంగా ఉంది. మా మొలకరు ఆడపడుతుంది బావగారికి మరి సిద్ధాంత జ్ఞానంలో మనం కూడా చక్కని సమాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇది మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వెంటనే చేసినందుకు మరి మాస్టర్ గారికి మీరు గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ గారు చాలా స్ట్రాంగ్గా ఉండేవారు, పొడిగా ఉండేవారు, స్ట్రాంగ్గా ఉండేవారు, వాయిస్ స్ట్రాంగ్గా ఉండేది, చాలా పర్ఫెక్ట్గా చెప్పేవారు. పాల్గొనుకోండి. ఇది మన సన్మానం, మనం ఏర్పాటు చేసుకున్న సన్మాన కార్యక్రమం. అందరూ కూడా పాల్గొనుకోండి. ఒక చెయ్యి వేయండి సార్. ఇంతమందిలో ఒక వేది చేసినా కాదు. చూడండి, చివరిలో గ్రామంలో చదివినప్పుడు మమ అంటారు, లేదా చెయ్యి పట్టుకోమంటారు పక్కన. ఆ చెయ్యి పట్టుకుంటే చాలు. ఇప్పుడు మనం ఒకరు దండ వేసుకుంటే పక్క వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చాలు, మనం చేసినట్టే కార్యక్రమం. కాబట్టి మంచి దంపతులకి, ఆది దంపతులకి ఈరోజు ఇంత ఘనంగా ఆ సిద్ధేశ్వర స్వామి సిద్ధాంతం పేరు రావడానికి వెళ్ళినటువంటి ఆ స్వామి దగ్గరలో మరి ఈ కళ్యాణం వేదికలో చక్కగా ఈరోజు ఇద్దరు ఆది దంపతులకి మనం ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది. కాబట్టి అమ్మ అందరూ కూడా స్నేహితురాలు అందరూ కూడా ఒక చెయ్యి వేయండి. ఆ చెయ్యిని పక్కవాళ్ళ చెయ్యితో సహకరించుకోండి. ఒకరినొకరు సహకరించుకోవడం అంటే ఇదే. ఒకరినొకరు సహకరించుకోవడం అంటే ఇదే. ఒక చెయ్యిని ఇంకో వేది కలిపితే చెయ్యి కలిసి చేయలేదని ఏమీ లేదు. కాబట్టి మనం చేయగలం. అందరూ సముద్రంలో చేయగలుగుతున్నాం. కాబట్టి ఆ చిరునవ్వు చూడండి. మీరు ఆ చిరునవ్వుతో నించేటువంటి ఆ చిరు కానిక వాళ్ళు ఎంత ఆనందంగా తీసుకుంటున్నారో ఆ పెద్ద దంపతులు కూడా మీరు గమనించండి. అలాంటి చిరుకానిక అందిస్తున్నటువంటి ముఖ్యంగా ఫోటోకి ఫోటోలు ఇవ్వాలి. ఎందుకంటే భవిష్యత్తులో మన పిల్లలు మన మనవాళ్ళు కూడా చూసుకుని నెక్స్ట్ తరం కూడా ఇది మేము చేయాలి అనే సంకల్పం మాట్లాడాలి. చూడండి, ఆత్మీయ కానుక, ఆత్మీయ కానుక చూడండి. మన జాతీయ పక్షులు నెమ్మలని ఒక చిత్రంగా వేస్తూ ఎవరైతే అనుకుంటున్నారో వారి యొక్క ఫోటోని దాంట్లో ముద్రించి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మనందరికీ ఉపాధ్యాయులకి పండించినటువంటి సర్వేశ్వర కృష్ణ గారి యొక్క చిత్రపటాన్ని అందులో ప్రతిష్ఠిస్తూ చక్కని గిఫ్ట్ని అందించడం జరిగింది. దాంతో పాటు వృధాభక్తి సహాయంగా మీరు ఎన్నో లెక్కలు చెప్పుకోవచ్చు, ఎన్నో తెలుగు చెప్పుకోవచ్చు, ఎన్నో
మరి ఇది ఫాలో కాదండి. మా 83 మిత్రులు తయారు చేసిన ఒక కవచం, ఒక ఆత్మీయ కవచం లాంటిది. అది మా గురు భక్తిని చాటుకున్నటువంటి ఒక కవచాన్ని మీకు ఈరోజు అందించడం జరుగుతుంది. పెద్దగా బాగుంటుంది ఊగేస్తున్నారు. ఒక ఉపాధ్యాయులు ఇప్పుడు మన దగ్గరలో గవర్నమెంట్కి దగ్గరలో వాళ్ళ నివాసం ముందు మనం పిలిచిన వెంటనే, మరి మన మిత్రులు పిలిచిన వెంటనే వాళ్ళు ఎంతో ఓపికతోటి చక్కగా వాళ్ళు ఇచ్చేసి మనకి మనం ఇచ్చే జీవితాన్ని వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది. ప్రతి గురువు దగ్గర ఏదో పడుకోండి. అందులో ఎవరైనా సరే కింద మిత్రులు కూడా దయచేసి గురు సత్కారం దగ్గర రావాల్సిందిగా మరొకసారి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి అలాంటి గుర్తులేనటువంటి ఆంజనేయులు గారు మమ్మల్ని ఉద్దేశించి ఆశీస్సులందించవలసిందిగా కోరుతున్నాం. అయిన తర్వాత చాలా ఈ విధంగా సమయంలో మీ అందరినీ కలుసుకునేతో నాకు చాలా ఆనందంగా ఉంది. గొప్పగా కూడా భావిస్తున్నా. ఎందుకంటే జీవితంలో మళ్ళా ఆనాడు వెళ్ళినప్పుడు జీవితంలో మళ్ళా మిమ్మల్ని చూడగలుగుతామా, ఇదే ఆశ అనేటటువంటి ఈ అభిప్రాయం లేని ప్రతి ఉపాధ్యాయుడిగా ఉంటుంది తప్పనిసరిగా. అయితే ఇప్పుడు మీ ఈ సందర్భంగా ఈ రోజున ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది. మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, హోలీ శుభాకాంక్షలు కూడా తెలియపరుచుకుంటున్నాను. జరుగుతున్నటువంటి అలాంటి పూర్వం జరుగుతున్నటువంటి పూర్వులైనటువంటి మా బాలబాలికలందరికీ కూడా మా ఇంకా బాలబాలికలైన మీరు ఎంత ఇదిగినా, మీరు అమ్మమ్మలైనా, నాన్నమ్మలైనా, తాతయ్యలైనా, అప్పుడైనా పాప ఆనాటి విద్యార్థులైనా మిమ్మల్ని అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని మేము తెలము. కాబట్టి నేను ఉన్నది ఏంటి అంటే ఇక్కడ ఆ బ్యాచ్ చాలా చాలా అభివృద్ధిలో ఉన్నారండి. కుటుంబాలతో పిల్లలతో హాయిగా జీవించాలని ఇంకా విద్యార్థులన్నీ కూడా వాళ్ళు నేర్పాలని, వాళ్ళు కూడా ఉన్నత స్థానాన్ని అందుకోవాలని ఈ సందర్భంగా మమ్మల్ని అందరినీ కోరుతూ ప్రార్థనలు ప్రార్థిస్తున్నాను. ప్రధానంగా ఏంటి అంటే విద్య అనేది ముందు గురువు విద్యార్థులు తెలుసుకోవాల్సింది క్రమశిక్షణ. నేను సుమారు 8 స్కూళ్ళు తిరిగాను. 8 స్కూళ్ళలోనే మొట్టమొదట ప్రాధాన్యం ఇచ్చేది క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకపోతే జీవితం అస్తవస్తలు తిరుగుతుంది. ఎప్పుడైతే ప్రతి మనిషికి క్రమశిక్షణ అవసరమో, క్రమశిక్షణతో మెలిగారో అప్పుడే మీకు ఇచ్చినా మరే రంగంలో రాణించాలన్నా అది చాలా మనకి జీవితంలో ఉపయోగపడుతుంది. అందుకే ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది క్రమశిక్షణ, డిసిప్లైన్. అది చాలా అవసరం. ఎంతోమంది ఈ మనం చదువుకున్న స్కూల్లో ఎంతోమంది సరస్వతి విద్యాలయం అని
నన్ను ఆహ్వానించారు. నేను వచ్చాను. ఇది ఎవరికి సరస్వతి నిలయం. ఇక్కడ సరస్వతికి రూపురేఖలు ఇక్కడ లేదు. తప్పనిసరిగా మీరు ఏం చేస్తారో చెయ్యండి. తప్పనిసరిగా సరస్వతి విగ్రహాన్ని నెలకొల్పుకోండి. మీకు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు. ఈ రోజు మళ్ళా రాదు. 2 రోజులు వస్తుంది, వెళ్తుంది. పండుగలు వస్తాయి, వెళ్తుంది. గెట్ టుగెదర్ పార్టీ అనేది జీవితంలో పెళ్ళనేది ఎలాగైతే చేసుకుంటామో జీవితంలో ఇది ఒకేసారి తీసుకుంటున్నాం. ఈ గెట్ టుగెదర్ అనేది కలకాలం వాళ్ళు తెలియాలని నేను కోరుకుంటున్నాను. అందరినీ అందరి పూర్వపురుషులు మీ దగ్గర ఉంది, అందరి ఎక్స్ప్రెస్లు మీ దగ్గర ఉంది. మీరు ఈనాడు వదిలేయకుండా రేపు మీ ఇంట్లో ఫంక్షన్స్ పెట్టిన ముందే విషయాలు ఏమైనా జరిగినా మీరు మీ ఇంటిని ఆహ్వానించి వారిని కూడా ఆహ్వానించి నలుగురు పేదలవడం, ఇంతవరకు మాట్లాడుకోవడం, ఆనాటి మీ అనుభవాలు, స్కూల్ అనుభవాలు, జీవితంలో స్కూలు అనేది విద్యార్థి దశ అనేది స్వర్ణయుగం. మీ పాఠశాల చెప్పుకుంటారు బాగాన్ని స్వర్ణయుగం. మరి మానవ జీవితంలో స్వర్ణయుగం ఏంటి అంటే విద్యార్థి దశ. బాధ్యతలు గౌరవులు కష్టపడి సంపాదించాలని ఉండదు. అందుచేత మరి విద్యార్థి దశలోనే క్రమశిక్షణలో ఎదుర్కొంటే జీవితాంతం క్రమశిక్షణ సమయం ఉంటుంది. జీవితం పూర్వాడు కాయంగా తగ్గిస్తుంది. విద్యార్థులను నెగ్లెక్ట్ చేసి కానీ అప్రతిష్టపాలు చేసుకుంటే ఆ జీవితం అంతా అస్తవ్యస్తాలమేమో ఉంటుంది. ఇంకా అమ్మాయిలు కానీ ఉన్నతమైనటువంటి ఆశ్చర్యపడుతున్నటువంటి చక్కటి నాట్య పుస్తకాలన్నీ కూడా చాలా మంచి ప్రదర్శించడం మేము చాలా గర్వపడుతున్నాం. మా స్టూడెంట్ వివిధ లాయర్ ఇంత మరి ఆమె అయినా కూడా ఈ కార్యక్రమానికి మన మీతో పాటు ఆమె కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శనని మనకి చూపి మనందరినీ మంత్రముగ్ధులను చేసినందుకు ఆమె సభాముఖంగా మనందరి సమయంలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత నాట్యం ప్రారంభించేటప్పుడు గురుదేవో భవ అది గురువులకు నమస్కరించి ఆమె స్టేజ్ మీద నాట్యం చేశారు. గురువులకి ఇంట్రెస్ట్ అర్థం ఏంటి? గు అంటే అంధకారం. ఎటువంటి అంధకారం అంటే అజ్ఞానం అనే అంధకారం. రు అంటే పోగొట్టేది, నశింపజేసేది, నాశనం చేసేది అని అర్థం. నాశనం చేసి ఆ అజ్ఞానం అనే అంధకారాన్ని నీలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని అంధకారాన్ని తొలగించి నీలో జ్ఞానజ్యోతిని నింపి నీ నింపడాన్ని నింపే వాడే గురువు యొక్క ప్రాధాన్యత. అది గురు దేవో భవ. అయితే గురు దేవో భవ ఆయన కంటే గొప్పవాడు ఎవరంటే గురువు కంటే పితృదేవో భవ. మనకి భవిష్యత్తుని వైపు చెయ్యి నడిపించేది పితృదేవో భవ. అయితే మనకి మొట్టమొదటి మాతృదేవో భవ పరిస్థితిని అంటే ముందర సమయంలో మాతృదేవో భవ, తర్వాతే పితృదేవో భవ. ఆ మూడవడే గురువు
ఈ ముగ్గురికి మనం క్రమశిక్షణకు లోబడి మా మిత్రులు కడల మోహన్రావు అలాగే నవరంభావం చూసిన మాస్టర్ మన స్నేహితులు వీళ్ళందరూ కూడా మీరనే సర్పంచి అంటే రాజకీయ గురువుగా కూడా పేరు పెట్టుకున్నారండి. అంటే మీ మాటలోనే నేను కూడా నడుస్తున్నామని తెలియజేయడానికి ఉదాహరణగా తెలియజేయడం జరుగుతుంది. మరి తప్పనిసరిగానే ఆటలో నడిపించుకోవడానికి తీసుకెళ్తూ మరి మరో పిలిస్తే పలికే వ్యక్తి రామకృష్ణ గారు ఎవరైనా సరే నేను గుర్తుండలేదో స్వామి గారు రామకృష్ణరావు గారు కృష్ణరావు గారు చక్కగా సైకిల్ మీద వెళ్తుంటే వాడు నడిచి వెళ్తుంటే వాడు రావు ఎక్కడికి పడినా ఎక్కడికి పడినా ఒరే బాబు బాగున్నావారు. ఆ పిలుపు చాలా ఆత్మీయమైన పిలుపు. ఎక్కడైనా సరే ఇప్పటికీ కూడా ఆ ఇంటి కనపడినా రోడ్డు మీద కనపడినా ఎక్కడైనా సరే బాబు బాగున్నావా అని పలకరించే వ్యక్తి. ఎందుకంటే ఆయన పనిచేసిన కాలంలో కూడా నిశ్శబ్దంగా ఉండే రూమ్లో పనిచేశారు. నిశ్శబ్దంగా ఉండే రూమ్ అంటే లైబ్రరీ రూమ్లో ఆయన చక్కగా పనిచేశారు. ఇప్పుడు ఊళ్ళోనే ఒక మహత్తరమైన కార్యక్రమం మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందంటే ఆయన ఏ రాష్ట్రం అయితే లైబ్రరీలో చక్కగా నిశ్శబ్దంగా ఉంటూ అందరూ కూడా పుస్తక పఠనం చేయాలని చెప్తూ వచ్చారో అది ఇప్పుడు ప్రపంచానికి ఒక నాడి కింద అయింది. దానికి నేను ఇప్పుడు స్టేట్ రిసోర్స్ పర్సన్గా కూడా ఉన్నానండి. సో ఆయన దాంట్లోనే ఈ గ్రంథాలయ వ్యాప్తిని కూడా మన సిద్ధాంత గ్రామాన్ని కూడా ఒకటి మేము ఎంచుకోవడం జరిగింది. కాబట్టి మిగతా మన స్నేహితులతో కలిసి సార్ గారి బాటలో ఆయన చెప్పినట్టుగా ఆయన మాటలు ఉండవు మాస్టర్ గారి దగ్గర, కానీ విజ్ఞాన గవి ఉంటుంది. ఆ విజ్ఞాన గవి నుంచి మనం ఎంత బాగా అయ్యాం. అక్కడికి వెళ్ళి చదువుకోవడం అయితే మనం అనేక విషయాలు మంచి చెడు విషయాలు తెలుసుకున్నాం. అనేక విషయాలు ఆయన ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఇచ్చిన సహకారం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. మీకు గుర్తు ఉంటుంది మీతో ఒక సరదాగా ఉండే రామకృష్ణ వారు మాస్టర్ గారు రామకృష్ణ వారు గుర్తుందండి. ఓకే వారు మాస్టర్ గారు లైబ్రరీ పీరియడా క్రాఫ్ట్ పీరియడా క్రాఫ్ట్ పీరియడ్ కావాలా లైబ్రరీ పీరియడ్ కావాలా అని చెప్పేసి పోటీ పడుతూ చక్కగా మనకి ఎప్పటికీ అనుసంధానిస్తూ ఇప్పటికి కూడా మనతో పాటు ఒక విద్యార్థి లాగా ఒక ఉపాధ్యాయుడు కదా ఒక విద్యార్థి లాగా మన సూచనలు సలహా చేస్తున్నటువంటి కృష్ణరావు గారు మా ఆహ్వానాన్ని మన్నించి మనం ఇచ్చే నచ్చిన సత్కారాన్ని స్వీకరించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క ఆశీస్సులను అనుసరిస్తూ వాక్యం ఏంటంటే మనం ఇక్కడ కూడా నేను నిశ్శబ్దంగానే నేను ఒక లైబ్రరీ కాబట్టి నిశ్శబ్దంగానే నా మనసుతో నేను అందరికీ కూడా ఆశీస్సులను ఇస్తున్నామని చెప్పేసి ఆయన ఒక లైబ్రరీగా మన మనసులో స్థిరస్థాయిగా నిలబడడానికి ఆయన ఆశీస్సులు అందిస్తున్నామని చెప్పారు. వారికి భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కగా మన అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. మరి ఈసారి ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన విషయాల్లో చిరునవ్వు ఉంది. అలాంటి వ్యక్తి ఆయన ద్వారా ఎంతో మంది విద్యార్థులు చక్కగా ఆయన ద్వారా గణిత భాషలో గమ్మత్తులన్నీ నేర్చుకున్నాం. గణిత భాషలో గమ్మత్తులన్నీ నేర్చుకున్నాం. ఆయన చేతుల్లో ఆడిన స్టిక్కు ఎన్నో రకాల డ్యాన్సులు చేసి ఎన్నో బ్రేక్ డ్యాన్సులు చేసి
మీ అందరికీ ఆశీస్సులు పూర్తిగా ఉంటాయి. ఉన్నవాళ్ళందరూ కూడా 36 ఏళ్ళు అయిపోయింది. నేను ఆహ్వాన పడలేకుండా పరిస్థితుల్లో నేను కాబట్టి మీరే నన్ను గుర్తుపట్టాలి. నేను మన గుర్తుపట్టే స్టేజ్లో ఎక్కడ లేను. పరిస్థితి మారిపోయింది. మీరందరూ కూడా మీ అందరూ ఆశీస్సులు ఉన్నారు కాబట్టి మీ అందరూ సహాయ సహకారం ఉంది కాబట్టి ఈ స్టేజ్ ఉంది. నేను మాట్లాడుతున్నాను. నేను చిన్న విషయం చెప్తాను. ఎక్కడికి వెళ్ళిన చదువు వచ్చింది. ఆ చదువుని ఇప్పుడు చదువుకుంటున్నాను, చదువుతున్నాను అప్పుడే. కానీ ఆ చదువు ఎంత ఇదిగా ఉందంటే ఒక భావోద్వేగం పడుతుంది. నా చిన్నప్పుడు అంటే తల్లిదండ్రులు ఇలా పడుతున్నప్పుడు చదువుతున్నాను. బావు నా చేతి నుంచి వెళ్ళిపోయింది. ఏమీ తెలియదు. అంత ఎన్నో పావులు కూడా తీసుకున్నాను ఆ రోజు. కానీ ఇప్పుడు నేను మీ అందరికీ చదువుతానంటే నాకు ఆశ్చర్యం వస్తుంది. మీ వయసు చూసేటప్పటికి నేను చదువుకోవాలని అనిపిస్తుంది. అంటే నేనే చదువుకోవాలేమో అనిపిస్తున్నాను. నేను అనుకున్నాను ఇంకా నేను అలాగే కప్పలేదు. మరి రాణి గారిని దేశం నుంచి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వీరి కుటుంబంలో కూడా దయచేసి స్టేజ్ మీద రావాలి. ఏ ఒక్కరు కూడా తెలుగులో అందరూ కూడా ఇప్పుడు స్టేజ్ మీద ఈ భవిత శుభప్రదం, కీర్తిప్రదం, లక్ష్మీప్రదం కావాలని ఉల్లాసమనే పట్టుదారాలతో చేసిన బంగారు నీళ్ళలో నిండు జోగేలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఊగుతూ ఉండాలని ఆకాంక్షిస్తూ అందిస్తున్న ఆత్మీయ సత్కారం. ఒకసారి గట్టిగా హాయ్ ఫ్రెండ్స్.
చక్కటి వ్యక్తి బాబు గారు. ఆయన ఎక్కడున్నా మనకు ఆశీస్సులు అందించాలని మరి ఆయన కోరుకుంటూ వారి యొక్క సుపుత్రుడు ఆయన కూడా ఘనంగా మరి డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేయడానికి మాట్లాడారు. అలాగే నాకు 20 మాటలు వచ్చాయి హిందీలో, అందుకే నాకు హిందీ రాదు. ఓకే, త్వరలో మన అందరితో కలుపుకొని జాతీయ భాషను కూడా డెవలప్ చేసి మాతృభాషలో కూడా జాతీయ భాషను కూడా డెవలప్ చేసి కోరుకుంటూ మరి రిప్రజెంటేటివ్ ఆఫ్ బాబా మాస్టర్ గారు, హిందీ మాస్టర్ గారు, బాబా మాస్టర్ గారిని కలుసుకొని మన హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, చూసారా టీ పట్టు పట్టింది, టీ తాగిన పట్టు పట్టింది, చూసారా వాయిస్ ఎంత వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఒక అమ్మాయిలో కూడా టీ పట్టు బాగా పెట్టిందమ్మా, వెరీ గుడ్. మరి మీ మదర్కి సార్, మీ మదర్ గారు కూడా తెలియజేయండి. ఈ ముందుగా మన 82-83 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు మాస్టర్ గారిని హృదయంలో పెట్టి చూపిస్తున్నారు. దానికి జ్ఞాపికగా చిన్న సత్కారం మేడం గారు ఎలా చూడాలంట ఆ తల్లి గారిని కూడా మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. చూడలేదండి, ఏమండి ఎలా చూస్తారా మేడం? సార్ రెడీ? ఓకే ఓకే, ధన్యవాదాలు, నమస్కారం. ఇది పాస్కారం బయటోనే ఎంతో కన్ఫ్యూజన్ హిందీ అప్పుడైతే రాదు, ఇప్పుడైతే కొంచెం మేనేజ్ చేయగలను. అంటే మీకు అందరికీ తర్వాత నేర్చుకున్నాను తర్వాత ఓకే, హిందీలో మాట్లాడే కోరుకుంటుంది. నేను అమ్మకు హిందీ బాగా వచ్చాను, హిందీ వచ్చాను అమ్మ ఏ చదువు వాళ్ళు బయట మాట్లాడతారు. థ్యాంక్ యూ. जोर से बात करें, क्या बात करना तो अपन बात करने को ओके సత్యనారాయణ గారికి అమౌంట్ అందరికీ తెలుస్తుంది. వారు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. నెక్స్ట్ కేసింగ్ ఫాదర్ సిఆర్పి గారు ఉన్నత పాఠశాల శ్రీకాకుళం తెలంగాణలో చదువుతున్నటువంటి మిత్రులు ఓకే, ఈ చూసుకుంటే మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారికి మన తరఫున ఉపాధ్యాయుల తరఫున ఏమిటో తెలంగాణ డాక్టర్ గారు వెనకాల
శ్రీరామ్ గారు మనకి చక్కగా ఓకే థ్యాంక్ యూ. ఎప్పుడు కలిసిమెలిసి ఉన్నారో అలాంటిది వచ్చింది. ఓకే థ్యాంక్ యూ. కాన్సన్ట్రేషన్ చేసినందుకు రమేష్ బాబు గారు. ఎవరైనా రమేష్ బాబు గారు రమేష్ బాబు గారికి గట్టిగా క్లాస్ కొట్టండి. చక్కగా కార్యక్రమం నిర్వహించినందుకు ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పీ ఎస్టీ ఎస్ఆర్ ఏసీ పేరు మాత్రం బాగుంది. చాలా పెద్ద పేరు ఉంది. విజయవాడ మనకి విశాఖపట్నానికి విశాఖ ఉప్పు లాంటి వాడు మన సిద్ధాంతాల బలానికి ఉప్పు మనిషిలాంటి వర్మ గారు థ్యాంక్ యూ. విశాఖ ఉప్పు సిద్ధాంతం హక్కులాగా వెరీ గుడ్. ఈయన నేను గుర్తులో మీ ఇంట్లో ఎక్కువ కలిసి చిన్నప్పుడు మీ సరే అని ఎక్కడైనా అద్భుతమైన బయటికి వెళ్ళండి. మరి మీ ఆడగలరు. థ్యాంక్ యూ సార్. సార్ చక్కని కొటేషన్తో ఉన్నటువంటి మరి యుగంలో మన ఉపాధ్యాయులు మహేష్ గోపాల్ గారు. ఈయన విశాఖ ఉద్యోగాన్ని వారే మౌలిక ఈయన ప్రస్తుతానికి అన్ని రకాలుగా తెలుగువాడు ఉన్నటువంటి వ్యక్తి మహేష్ బాబు. గట్టిగా రాసుకోండి. మీరు నాగాలి మనకు వాస్తవం కల్పిస్తున్నటువంటి మిత్రులు మనకు మిత్రులు ధన్యవాదాలు. ఈ రోజునే నాకు గుర్తున్నారు టీవీ గోపాల్ గారు. ఈయన గోపాల్ గారు గట్టిగా క్లాస్ కొట్టాలి. ఈయన మేము సైకిల్ ఎన్నో చెప్పుకునేవాడు. కానీ అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి టైం లేదు. రైట్ థ్యాంక్ యూ. బ్యాంకు కూడా తీసుకెళ్తారు. కే మోహన్ గారు. కే మోహన్ గారు రైట్ సార్. సమయస్ఫూర్తితో మనకి అనేక రకాల సహకారాలు అందిస్తూ ఉండేవారు. రేపు భవిష్యత్తులో కూడా మనకు అందరికీ అందిస్తారు. గతంలో స్వాగతపడుతూ కాబోయే దేవుడు మన అందరికీ ఆలోచించాయి. కాబోయేదిగా పేద గొప్ప భేదాలు లేనిదిగా మన బాల్య జ్ఞాపకం మంచికి మానవత్వానికి ప్రతిరూపం మన స్నేహితం అనే కొటేషన్స్ తోటి చక్కని ఒక మెమోరియల్ తయారు చేసి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వాస్తవం కులమతాల భేదాలు లేకుండా ఉండేది స్నేహం. అలాంటి స్నేహంతో ఉన్నటువంటి ఈరోజు వరప్రసాద్ గారు ఎక్కడండి ప్రసాద్ బాబు ప్రసాద్ గట్టిగా రండి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తూ మన తెలంగాణ ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటూ కానీ యొక్క శైలిని మెయింటైన్ చేస్తున్నటువంటి విద్యార్థి తప్పదు సెంట్రల్ ఉంటారు కాబట్టి తప్పదు. ఇంకో శ్రీనివాస్ గారు
జగన్ మీ ఉన్నటువంటి ఏకైక ఉపాధ్యాయుడు. మరి ఆయన చూడండి బాబాయిలా వస్తున్నారు, చిన్నప్పటి నుంచి అప్పుడు ఇలాగా ఉన్నారు సార్. మేడం గారు రాణి గారు చెప్పినట్టుగా 6th క్లాస్ నుంచి అలాగే ఉన్నారు. ఫిజికల్ కూడా మీరైనా మాట్లాడతారా? నమస్కారం. చాలా ఎన్నో పడిపోతున్నారు కానీ భీమరాజు గారు అందరాగా ఉండేవారు. మాకు మోహన్ గారు భీమరాజు రైట్ సైడ్ నచ్చి ఉండేవారు, మాకు ధైర్యం ఇచ్చేవారు. అలాంటి వ్యక్తి మరి మేడం గారు థ్యాంక్ యూ భీమరాజు అలాగే కూడా మ్యూజికల్ లైన్లో ఫండ్స్ పేరు అయినటువంటి వ్యక్తి గంగాధర్ మ్యూజికల్ లైన్. కానీ ఈ పేరు గంగాధర్ అంటే చాలా ప్రసిద్ధి పొందినటువంటి పేరు కే గంగాధర్ రావు గారు. ఆయన చాలా సరిగ్గా కూర్చున్నారు. ఆయన కూడా మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. గంటే రాష్ట్రానికి మరి జీ రాంబాబు గారు సార్ వచ్చేస్తారు. చెప్పండి మా మిత్రుడికి వెరీ గుడ్. ఆజ్ఞారాయణ గారు మాకు పర్సనల్గా కానీ అందులో ఆవిడ ఆయన దగ్గర మేము పనిచేస్తాం, ఆయన నేను కూడా పనిచేస్తాం. చాలా పూర్తిగా పనిచేస్తాం. థ్యాంక్ యూ ఆజ్ఞారాయణ గారు. పేరు ఏం చేస్తున్నారు? ఇది పేరు చేసిన మహామూర్తి గారు. ఈయన అందరినీ నలుస్తుండేవారు. నాకు తెలియదు అంటే ఆయన చూస్తేనే నవ్వాలి. నేను చూస్తున్న వాళ్ళు నాకు తెలుసు. మనిషికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ దాంట్లోనండి ఎదుర్కొన్న వ్యక్తి ఎవరంటే యాస్పందకమ్మ గారు. నేను చూస్తే ఆయన్ని కట్టుగా హాస్పిటల్ అంతా తెలిసి నేను ఫాలో అవుతుంది కాబట్టి యాస్పందకమ్మ గారు మన ఇంట్లో అయినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి అమౌంట్ కష్టే పని అనే సొంతమైన నమ్మకమైనటువంటి వ్యక్తి కాబట్టి మోగే మోగే మహిళలు అందరూ కూడా గట్టిగా కాల్చుకుంటున్నారండి. అందులో ఈ కూడా మా మిత్రులు మొలపడవాసి హైదరాబాద్లో ఒక పెద్ద డిగ్రీ కాలేజ్ నిర్వహిస్తున్నటువంటి మహామేధావి నాకు మంచి మిత్రులు. మరి ఏ నందేశ్వరరావు అందరూ నందేశ్వరరావు గారు చక్కని స్కూల్గా ఈ మోహన్ గారిని అంత ధైర్యం రాసిపోతారు. మోహన్ గారికి మరి ఘనంగా సన్మానించాలి. గణపు వెంకటేశ్వర గారు చిరకాలం గుర్తుండిపోయే వ్యక్తి. మేడం గారు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మేము మా ఇంటి ద్వారా నడిపిస్తున్నాం. అంతే
మేడం గారు వీళ్ళందరూ మరి మార్నింగ్ నేను లేట్గా వచ్చాను, మీరు ఏ సెక్షన్ అందుకే మేము గుడ్ స్టూడెంట్స్ కాబట్టి కాదు, అందుకే వాళ్ళు మీకు అనుభవంలో ఓకే. వెరీ గుడ్ మేడం గారు. టీ మల్లేశ్వర గారు. రాజేశ్వర గారు. మేడం గారు రాజేశ్వర గారు. మేడం గారు రెడీ. చాలా జీవన మనకి చంద్రబాబు గారు మన ముందు కావాలిగా ఆవిడ ఆహ్వానం అవుతున్నాం. ఆ వయసు ఎప్పుడో మీకు ఏం కావాలో గట్టిగా మార్నింగ్ నుంచి కూడా మన ఇంట్లో కార్యక్రమం ఎలా జరుగుతుంది అలాగా దగ్గర చూసుకుంటున్నటువంటి ఉమామహేశ్వరి గారు చక్కని కార్యక్రమం నిర్వహిస్తూ మరి నాని గారి అందరికీ తెలుగు ఉంటున్నటువంటి వ్యక్తి ఉమామహేశ్వరి గారు. నిజంగా ఇంటిని చూడు ఇల్లాన్ని చూడు అన్నట్టుగా ఇల్లాన్ని చూస్తే ఆ చక్కదనం కనపడుతుంది. ఉమామహేశ్వరి గారు కూడా అందరూ వచ్చి చిరునవ్వుతోటి మనకు జరిగింది. వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యి ఉంచుంటే ఫోటో మేడం గారు ఎలా చూడాలండి. సెకండ్ ఫోటోలు ఇవి మన పిల్లల తరాలని మన యొక్క బంధాన్ని తెలియజేసుకొని చిరునవ్వుతోటి మనం చూడలేదు, ఏమి చూడలేదు, మనకి ఏమి చూడలేదు, ఎవరు చూసినా ఏమి ఫీల్ అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే స్నేహితులు మనకి లక్ష్మిలే ఇంకొక లక్ష్మిగా వచ్చారు. స్నేహ హస్తాన్ని అందించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు మేడం గారు. ఉమామహేశ్వరి గారు. ఎలా చూడండి. మంచి పేరు తెచ్చుకున్నటువంటి నడుపు నుంచి చదువుతున్నటువంటి నడుపు వేరే వదిలి కుమార్ గారు. ఇవాళ వాడి మేడం ఫ్లవర్ కిందకి తీసుకోవాలి. మేడం గారు రెడీ అండి. ఒకలాంటి పక్కలతో అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇలా చూడండి. నడుపుడి గ్రామాన్ని చదువుతున్నటువంటి ఉషగారు ఉదయం నుంచి చక్కగా మరి కార్యక్రమంలో వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మరి ఎంతో చక్కని స్ఫూర్తిదాయకంగా కుటుంబాలకు అతీతంగా మన స్నేహం బాగా
ఓకే సార్, ధన్యవాదాలు. మరి ఇలాంటి ఏర్పాట్లు మళ్ళా మీ ఆధ్వర్యంలో జరగాలని ప్రసాదరావు గారు తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు ఎలా చేయాలని కోరుకుంటున్నాం. సరే, మీ ఓకే, సిద్ధాంతంలో తెలంగాణ ఉన్నటువంటి సీతారామన్ అండి. మనందరికీ గురువు ఈ గ్రామానికి సిద్ధాంతగా ఉన్నటువంటి గురువు గారి యొక్క కుమార్తె మనకి మిత్రులుగా ఉండడం చాలా ఇష్టం. ఎంతో నిష్ఠతోని చదువుకుని మంచి పేరు తీసుకున్నటువంటి మన మిత్రురాలు మరి ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, సిద్ధాంత అమ్మాయి అని చెప్పేసి పేరు చాలా ఫేమస్ కలిగినటువంటి పేరు. మరి ఇంకోటి తీసుకున్నా సాయి లక్ష్మీ నరసింహమ్మ గారు ఒక చక్కని మరి స్ఫూర్తిదాయకమైన గృహిణిగా ఉంటూ మరి చక్కని సహకారం అందించారు. ఇప్పుడు వరకు కూడా మనకి మరి ఈ కార్యక్రమంలో మంచి కార్యక్రమానికి చేయూతనిచ్చారు. థ్యాంక్ యూ అండి. మీరు ఏమైనా మాట్లాడతారా? కొంచెం కూడా పార్టిసిపేట్ చేయలేకపోయాను. ప్రొజెక్ట్ నుంచి అటెండ్ అయ్యానంటే ఈ ప్రోగ్రామ్ జరగడానికి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. నా ఫోటో రాలేదు, కానీ నాకు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో నా మెమోటో ఇచ్చారు. నాకు చాలా గర్వంగా ఉంది ఈ విషయంలో. చాలా థ్యాంక్ యూ. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటేనే గురువు. సో గురువు చాలా తెలుసుకోండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు చక్కని మెమోటో తీసుకున్నారు. అమ్మ ఇంకెవరికైనా రావాలండి, డాన్స్ దయచేసి. ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా మన రాజండి మరొకసారి బాబ్జీకి, వెంకటేశ్వర్కి, అలాగే కట్టసింగ్కి, సిద్ధాంతంగా వాసులకి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ప్రజా జై హింద్. థ్యాంక్ యూ.